సుజాత మేడం. హే రాధా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను మేడం. బాగున్నారు మేడం? బాగున్నాను, నువ్వు బాగున్నావా? బాగున్నాను మేడం. మేడం, ఈ అమ్మాయి మీ మేనకోడలు కదా? అవును, నా మేనకోడలే. మేడం, మీ మేనకోడల్ని మీరు పెంచుకున్నారా? ఈ గాయత్రి మీకు దొరికిందా? మన గాయత్రి అన్నదా మేడం? ఏం మాట్లాడుతున్నావు రాధా? ఎందుకలా మాట్లాడుతున్నావు? గాయత్రి దొరకడం ఏంటి? అనాథ ఏంటి? గాయత్రి నా సొంత మేనకోడలు. నా కళ్ళ ముందే పుట్టి పెరిగింది. పురుడు పోసేటప్పుడు నేనే దగ్గరున్నాను. దురదృష్టవశాత్తు మా వదిన గారు చనిపోయారు. అందుకే మా ఇంట్లో ఉంటూ చదువుకునేది. తనకి ఎవరూ లేకపోవడం ఏంటి? మా అన్నయ్య తన కూతుర్ని తల్లిలాగా చూసుకుంటాడు. నువ్వేమో అనాథ అంటున్నావు. సారీ మేడం, తను కూడా మీ ఫ్యామిలీ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. సారీ మేడం. ఇట్స్ ఓకే రాధా, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. మళ్ళీ మాట్లాడతాను. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా? ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా? మేడం, ఊరుకోండి మేడం. గాయత్రి దొరుకుతుంది మేడం. మేడం, బాధపడకండి మేడం. హలో హలో రఘునందన్, ఏంటిది? అసలు నువ్వు చెప్పిన గాయత్రి అనే అమ్మాయికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటున్నారు. మన అమ్మాయి కాదంటున్నారు. సారీ సార్, ఎక్కడో మిస్లీడ్తో చిన్న కన్ఫ్యూజ్ అయ్యాం. వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారంట సార్. వాళ్ళ మినత దగ్గరే పెరుగుతుందంట అమ్మాయి. గార్డియన్గా ఉంది వాళ్ళ అత్తయ్యనని లేటుగా తెలిసింది సార్. అన్ని స్కూళ్ళలో అన్ని చోట్ల డీటెయిల్గా సెర్చ్ చేస్తే ఇక్కడ కొంచెం డీటెయిల్స్ మ్యాచ్ అయ్యాయి సార్. అందులోనూ అనాథ అనేసరికి కొంచెం పొరపడ్డాం సార్. సారీ సార్, ఈ విషయం ఇప్పుడే మీకు చెప్దాం అనుకున్నాను, ఇంతలోనే మీరు కాల్ చేశారు సార్. ఈసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు పక్కా క్లారిటీ తీసుకుని ఇవ్వండి. ఎమోషన్స్తో రిలేట్ అయ్యి ఉన్న ఇష్యూ అయ్యా ఇది. ఎమోషన్స్తో ఆడుకోవద్దు. సారీ సార్. సారీ అండి, చిన్న మిస్కమ్యూనికేషన్ సార్. సార్, నో ప్రాబ్లం సార్. అయినా మీలాంటి వాళ్ళు సారీ చెప్పడం ఏంటి సార్? నాకు తన డీటెయిల్స్ అడిగారనే కానీ దీని గురించి నాకు డీటెయిల్గా తెలియదు. తెలుసుంటే క్లారిటీ ఇచ్చేవాడిని సార్. వీఆర్ ఆల్సో సారీ సార్. పర్లేదండి, థ్యాంక్ యూ.
పద దేవకి. ఏమైంది సార్? కార్ ఎందుకు ఆపమన్నారు? ఏం లేదు మనోహర్, రాధ కూడా ఇప్పుడే కదా వచ్చింది. నువ్వు కూడా ఎలాగో అనుకోకుండా వచ్చావు. ఒకసారి వెళ్ళి మీ అత్తగారింట్లో కనపడి సరదాగా టైం స్పెండ్ చేసి రండి. సార్ అది మనోహర్, తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక 2 రోజులు ఆనందంగా ఉండి రాని. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే సార్. రెండు రోజుల నుండి వచ్చేయండి. అలాగే సార్. సరే పదండి. ఎక్కడికి? అత్తారింటికండి. ఏయ్, ఎవరు అసలు నువ్వు? ఓ స్పీడ్ అయిపోకండి, సరదాగా అన్నాను. నేను రూమ్కి వెళ్తాను, మీరు ఇంటికి వెళ్ళండి. 2 డేస్ తర్వాత అక్కడికి వెళ్దాం. ముందు తాలిబొట్టు తీసేయాలండి, ఏదో పెద్ద ఐడి కార్డులు వేసుకున్నారు. ఏమైందండి? జుట్టులో ఇరుక్కుపోయింది. ఉండండి, నేను తీస్తాను. అసలు నువ్వెందుకు వచ్చావు వాళ్ళతో ఒప్పుకుంటూ? ఊపుకుంటూ రావడం నాకేమన్నా సరదా? మరి ప్రశాంతంగా ఉందామంటే వాళ్ళే నన్ను ఇక్కడికి లాక్కొచ్చారు. జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. బాయ్.